ఏలూరు నగరం మరింత అభివృద్ధి చెందాలంటే ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సారథ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న వైకాపా అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. మంగళవారం స్థానిక 6వ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థి సుంకర చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైకాపా డివిజన్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని, భవిష్యత్తులో నగరం మరింత అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ వైకాపాకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మరడాని రంగారావు, వైకాపా నాయకులు బొద్దాని, పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, ఎమ్మారెడ్డి బలరాం, అక్కిశెట్టి చందు, మునుల జాన్ గురునాథ్, నేర్సు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. జనాలు వచ్చి మేము చెప్పేటువంటి మాటలు వింటున్నారంటే మరి ఇక్కడ చంద్రశేఖర్ గారికి ఎంత ఫాలోయింగ్ ఉన్నారో మా అందరికీ కూడా అర్థమవుతుంది. చాలా సంతోషం. నాకంటే ముందుగా మాట్లాడిన పెద్దలందరూ కూడా అన్ని విషయాలు చక్కగా చెప్పారు. మరి వచ్చే నెల 10వ తారీఖున ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మీరందరూ కూడా చంద్రశేఖర్కి ఎప్పటి నుంచో పరిచయం. మీ అందరికీ ఎన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రతిరోజు కూడా ప్రతి నిత్యం కూడా ఆయన ప్రజల కోసం తప్పిస్తూ ఆరాటపడుతూ ఎవరినైతే అవసరం ఏదైనా పని మీద వస్తే ఆ పని చేసి పెట్టే వరకు నిద్రపోనటువంటి వ్యక్తి చంద్రశేఖర్ గారు. అట్లాగే ఆళ్ల నాని గారికి ముఖ్యమైన వ్యక్తుల్లో చంద్రశేఖర్ గారు ముందు వరుసలో ఉంటారు. మనకు జరగబోయేటువంటి ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఇక్కడ మన సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని ప్రారంభించుకోవడం, మనం అందరం కూడా ఈ యొక్క ఆఫీస్ ప్రారంభోత్సవంలో భాగస్వాములైనందుకు మీరందరినీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరలా ఎందుకు చెప్తున్నానంటే, ఇది మేము ఈ ఎన్నికల ప్రచారంలో మొదలెట్టిన తర్వాత 5వ ఆఫీసో 6వ ఆఫీసో ఓపెన్ చేసుకోవటం. ఇప్పటి వరకు పంచాయతీలో మా వాళ్ళు అందరికి కూడా మన వెంకటాపురం సార్ అంతా సాల్ట్ వాటర్, ఉప్పు వాటర్ తప్ప మనకు మంచినీళ్ళు లేవు సార్ అని అడిగిన వెంటనే మనం 10వ తారీఖున ఎలక్షన్ అయిపోతా ఉంది. 14వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి సంతకం టౌన్ నుంచి వాటర్ గోదావరి జలాలు మన ఆరోగ్య మొత్తానికి కూడా తీసుకొచ్చే కార్యక్రమం నేను తీసుకుంటానని మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా.